తమ సాగు విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కువగా నిమ్మ, పామాయిల్ సాగు చేసే రైతులు అంతర పంటలుగా వివిధ పంటలను సాగు చేస్తూ పెట్టుబడి తగ్గించుకుంటూ అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ సాగులో ముందడుగు వేస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. నిమ్మ తోటలో అంతర పంటలు సాగు చేసిన ఈ వ్యవసాయ క్షేత్రం ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికెలపూడి గ్రామంలో ఉంది. ఇది మొత్తం 2 ఎకరాల 10 సెంట్లు. దీన్ని సాగు చేస్తున్న ఈ రైతు పేరు గూడూరు వెంకట శివరామ ప్రసాద్. అందరిలా కాకుండా ఎకరాకు అన్ని ఖర్చులు పోను ఏడాదికి 2 లక్షల నికర ఆదాయం తీయాలనుకున్నారు. అందుకోసమే అంతర పంటలను ఎంచుకున్నారు. చివరి దశలో ఉన్న నిమ్మ తోటలో అంతర పంటగా పామాయిల్ నాటారు. ఇప్పుడీ 2 పంటల నుండి దిగుబడులు పొందుతూనే ఉన్నారు. అయితే మొక్కల మధ్య ఖాళీ స్థలం ఉండటంతో వక్క, జాజికాయ మొక్కలు కూడా నాటారు. భవిష్యత్తులో మిరియాలను కూడా నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ఒకే క్షేత్రంలో పలు పంటల నుండి ఆదాయం పొందేందుకు ప్రణాళికలు వేసుకుని ఆదర్శ సాగు చేస్తున్నారు. ఈ బిట్టు ఇది 2 ఎకరాల 10 సెంట్లు. ఈ 2 ఎకరాల 10 సెంట్లు కూడా ఫస్ట్ నిమ్మ వేయటం జరిగింది. 20 అడుగులు బై 20 అడుగులు. దాన్ని ఒక 18 ఏళ్ల తర్వాత తీసేసి సెంటర్ లైన్ తీసేసి పామాయిల్ వేయటం జరిగింది. అంటే 20 బై తీసేస్తే 40 అడుగులకు బై 30 అడుగులతో పామాయిల్ వేయటం జరిగింది. ఎకరానికి 32 మొక్కలు పామాయిల్. మళ్ళీ పామాయిల్కి మధ్యలో ఒక్క మొక్కలు 2 పెట్టడం జరిగింది. ఒక రో నిమ్మ ఉండటం జరిగింది. మళ్ళీ నిమ్మకి ఇది ఎందుకంటే దాదాపు 20 ఏళ్ళు 17 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి నిమ్మ క్రాపు అంతరించిపోతుంది, చనిపోతుంది కాబట్టి మధ్యలో కింద పక్కన నట్ మగ్. ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక సిస్టమ్ లేకుండా ఇది వరకు వేయటం వల్ల మొక్కలు హై డెన్సిటీ అని చెప్పి ఉన్న దాంట్లోనే సరి చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ 32 మొక్కలు పామాయిల్ వేసినా సరే దీంట్లో ఇంటూ 300 అంటే దాదాపు 10 టన్నుల పంట దీంట్లో మామూలుగా 57 మొక్కలు వేసిన దాంట్లో కూడా పండించాలనేది ఒక కృషి జరుగుతుంది. రెండోది ఏంటంటే పెప్పరు ఒక్క మొక్కకి ఎక్కించుకుంటాం. మధ్యలో బుష్ పెప్పర్ వేసుకోవచ్చు. ఈ నిమ్మ తీసేసిన తర్వాత నట్ మగ్గు పెరిగిన తర్వాత నట్ మగ్గు మధ్యలో కూడా ఇంటర్ క్రాప్స్ వేసుకోవచ్చు. అంటే స్పేసింగ్ ఉన్నప్పుడు మెయిన్ క్రాప్ ఎంత స్పేసింగ్ ఇచ్చుకుంటే ఇంటర్ క్రాప్స్ అన్ని పెంచుకోవచ్చు అనేది ఒక అనుభవం చెప్తుంది అనమాట. చిన్న రైతు అనేవాడు 4 ఎకరాలు 5 ఎకరాల లోపు వాళ్ళు 190 మంది ఉన్నారు. వాళ్ళకి 365 రోజులు తోటలోకి వచ్చి 365 రోజులు పని మనం కనుక ఈ మోడల్ ఫార్మ్స్ని తయారు చేస్తే నెట్ ఇన్కమ్ మినిమం మా కాన్సెప్ట్ ఏంటంటే ఖర్చులు పోను. ఖర్చులు పోను అంటే అతను కూడా కూలీ కింద లెక్కేసుకున్నా సరే ఎకరానికి 2 లక్షల రూపాయలు ఉండాలి అనేది మా ఉద్దేశం. ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్, దెర్ ఈజ్ నో డౌట్. మా అబ్జర్వేషన్ ఏంటంటే పామాయిల్లో మోనోక్రాపింగ్ అవటం వల్ల 20 రోజులకో 30 రోజులకో ఒకసారి గెల నరికిన తర్వాత 2 రోజులు వస్తున్నాడు, తర్వాత 17 రోజులు కూడా ఏదో ఒకటి కాలక్షేపం జరుగుతుంది. అది జరగకుండా ఉండాలంటే ఇదో పద్ధతి. రెండోది మోనోక్రాపింగ్ వల్ల నష్టం ఏంట్రా అంటే గాలి వెలుతురు అనేది సరిగ్గా తగలనప్పుడు ఈల్డ్స్, పెస్ట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట, ఖర్చులు పెరుగుతున్నాయి. అందుకని ఏంటంటే మోనోక్రాపింగ్ కాకుండా మల్టిపుల్ కనీసం ఎకరానికి 1+4 అంటే మెయిన్ క్రాప్ 1 పామాయిల్ అవ్వచ్చు, కొబ్బరి అవ్వచ్చు, దాంట్లో 4-5 పంటలు కూడా మనం ఇంత స్పేసింగ్ ఇచ్చుకున్నప్పుడు వేసుకోవడం జరుగుతుందన్నమాట. ఎక్కువ మంది అడిగేది ఏంటంటే ఎంత డబ్బు వస్తుంది. 10 టన్నులు అనుకోండి, ఇవాళ ఉన్న రేటు 21,000 ఉంది. అంటే 20,000 వేసుకోండి, 2 లక్షలు వస్తుంది 10 టన్నులు. ఒక్క ఉంది, దీంట్లో ఒక 100 మొక్క ఒక్క పడుతుంది. 100 మొక్క పడింది అనుకోండి, ఇవాళ మినిమం 200 రూపాయలు నుంచి 300 రూపాయలు. లేదనుకోండి ఈ స్పేసింగ్ మీద 3 కేజీలు కూడా ఒక్క పండుతుంది. ఇవాళ ఒక్క 320 రూపాయలు మనం అమ్ముకుంటే ఉంది. 320 × 3 దాదాపు 900 వేసుకోండి. 900 × 100 90,000. అట్లాగే నట్ మగ్గు ఇవన్నీ కూడా మధ్యలో కూడా అంతర పంటల కింద అరటి కూడా వేసుకోవచ్చు. అరటి ఇవన్నీ కూడా మిశ్రమ పంటలు కనుక పండించుకుంటే ఎలా లేదన్నా సరే పామాయిల్ పంట మిగిలినప్పుడు ఇంకా 2-3 పంటలలో కూడా తను రూపాయి మిగిల్చుకుంటాడు అనమాట. ఇది మెయిన్ ఉద్దేశం. మాకు నిమ్మ ఎప్పుడో ముదిరిపోయిన క్రాప్ కాబట్టి నాకు ప్రతి సంవత్సరం కూడా ఎకరానికి 1,00,000 రూపాయలు మినిమం వచ్చింది. ఆ 1,00,000 రూపాయలతో ఇప్పుడు ఈ క్రాప్ తీసిన తర్వాత కూడా ఇప్పుడు ఒక లైన్ తీసిన తర్వాత కూడా నాకు 80-90 వేల రూపాయలు గాలాడటం వల్ల సేమ్ ఈల్డింగ్ వస్తుంది. రెండోది ఏంటంటే పామాయిల్ వేసాం కాబట్టి మధ్యలో అరటి వేసుకున్నాము, ఒక్క వేసుకున్నాం కాబట్టి 3 ఈ మెయింటెనెన్స్ అరటి వల్ల వచ్చేసింది నాకు. మెయిన్గా 1,00,000 రూపాయలు మాత్రం ఈ నిమ్మలో మిగులుతూనే ఉంది. అందుకంటే మా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ 4-5 ఇయర్స్
మల్టిపుల్ క్రాపింగ్, ఇంటర్ క్రాపింగ్ అంటే అదనపు పంటలతో చిన్న చిన్న పంటలు వేసుకుని మధ్యలో పసుపు వేసుకోవచ్చు. దీంట్లో చిన్న చిన్న రైతులైతే అల్లం వేసుకోవచ్చు, చామదుంప వేసుకోవచ్చు, కంద వేసుకోవచ్చు. అంటే మా భూముల్లో అయితే అన్ని పంట పండుతాయి అన్నమాట. కాబట్టి మిగతా పంటలు కూడా వేసుకుని ఆదాయం తీసుకోవచ్చు. నిజంగానే ఫ్యాషన్గా చేసినట్టే ఇదంతా కూడా. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎంత మిగులుతుందంటారు, వ్యవసాయంలో డబ్బు ఉందండి. డబ్బు ఉండటం అంటే మన ఖర్చులకి, అంటే మన ఖర్చులు విపరీతంగా పెంచేసుకుని అంత డబ్బులు రమ్మంటే రావు. అంటే ఇప్పుడు నాకున్న 25 ఎకరాల్లో 25 లక్షల రూపాయలు వచ్చినా 10 లక్షల రూపాయలు లేబర్కి మిగతా మెయింటెనెన్స్ పోయినా 15 లక్షలు. అంటే ఇప్పుడు ఒక జీతం వచ్చినట్టు 1,25,000 రూపాయలు నాకు మంత్లీ మెయింటెనెన్స్ వస్తుంది. కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ ది అగ్రికల్చర్. నేను చెప్తున్నాను కదా, ఎకరానికి ఒక 5,000 రూపాయలు మన సాయిల్ ఎరోజన్ లేకుండా ఆ ఖర్చు పెడతానే ఉన్నాం. రెండోది మొక్క మెయింటెనెన్స్కి వాళ్ళే ఇచ్చారు. ఇది పామాయిల్ మొక్క మెయింటెనెన్స్కి. ఇక అరిటేసాము, అరిటేసిన అమౌంట్ ఒక 30, ఈ బిట్లో ఎకరానికి ఒక 30-40 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 30-40 వేలు అంటే 40 వేల రూపాయలు మ్యాక్సిమం వేసుకోండి. 2 ఎకరాలకి 80,000. 80,000 నాకు ఈ 400 మొక్క అరటి మొక్క ద్వారానే 80,000 వచ్చేసింది. నాకు నిమ్మ మొక్కలో మిగులుతుంది. రెండోది ఏంటంటే పామాయిల్ మెయింటెనెన్స్ దాంట్లో వెళ్ళిపోతుంది.